హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది వచ్చేసి అయితే విలేజ్, తెలుసు కదా అందరికీ. ఇదైతే విలేజ్లో పార్క్ అనమాట. లోపలికి అయితే అప్పుడు వెళ్ళాం, కానీ పార్క్ దగ్గరికి అయితే ఫస్ట్ టైం వచ్చాను అనమాట. టైం వచ్చేసి అయితే 4:30 అలా అయిందండి మేము వెళ్ళేసరికి. ఇదంతా పార్క్ బయట అనమాట. ఇంకా పార్క్లో అయితే లైట్లు ఏమీ లేవండి. నైట్ అయిపోయిన తర్వాత ఇంకా లైట్లు ఏమి లేవు, అందుకని నేనైతే పార్క్ ఏం తీయలేదు. ఈ ప్లేస్ మాత్రం తీసాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం లైటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ తీసాను అనమాట. అరబీ పిల్లలు అయితే ఇంకా రోజు ఇంకా ఇదే పని కదా. ఇంకా పిల్లలు అయితే నిజంగా అదృష్టవంతులండి బాబు, అరబీ పిల్లలు. చక్కగా భలే చిన్నప్పటి నుంచే మంచి పిల్లలకి మంచి ఎంజాయ్ చేయడానికి బయటికి బాగా తిప్పుతారు వీళ్ళు. ఎంతైనా డబ్బుని బట్టి కదండి ఏదైనా. కానీ మన పిల్లల్ని అయితే ఆత్మాన్ని రోజు తీసుకెళ్ళాం, కానీ ఇలా అయితే రోజు ఇదే పని అనమాట. వచ్చేసి అయితే బోతులు చూసారా? బోతులు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. ఫస్ట్ టైం చూశాను. బోతులు మొత్తం నీటిలో అయితే తిరుగుతున్నాయి. చాలా అయితే నా వీడియోలో మొత్తం చాలా మటుకు అయితే బోతులు వీడియో తీశాను. పిల్లలు అయితే మంచి హ్యాపీలో ఉన్నారు వీటిని చూసి. కానీ తాడు కట్టేసారు, కానీ రూప్ కట్టారు కదా, ఇంకా అది లోపలికి వెళ్ళడానికి లేదు, అక్కడి నుంచే మామూలుగా చూడడం. ఇవన్నీ అయితే ఈ బోట్లు తెలిసినాయి కదండి. ఇప్పుడు మన ఇంటి దగ్గర కూడా చాలా చాట్లు ఉంటున్నాయి, బయటికి వెళ్ళిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. పిల్లల్ని అయితే తీసుకుని వచ్చాం. ఇదిగోండి, ఇదైతే దాని లోపల అనమాట, మామూలుగా తిరుగుతుంది. ఇది ఆల్రెడీ నేను పాలకొల్లు పార్క్కి వెళ్ళినప్పుడు చూశాను అది, కానీ మేమైతే ట్రై చేయలేదు, ఎక్కలేదు. కానీ మా పిల్లలు అప్పుడు చిన్నపిల్లలండి, అప్పుడు అందుకని ఎక్కలేదు. ఇప్పుడు అది చూసి ఇది గుర్తొచ్చింది అనమాట. పిల్లలు అయితే మంచి అరబీ పిల్లలు అయితే నిజంగా అదృష్టవంతులే అనుకోవాలి. ఎందుకంటే రోజు బయట తీసుకెళ్తారండి బాబు ఎంజాయ్ చేయడానికి. ఎంత డబ్బులైనా పర్వాలేదు అనమాట వాళ్ళకి, ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి ఇంకా అంతే. ఇదైతే ఇక్కడైతే మొత్తం ఈ వాటర్ దగ్గర ఎక్కువ వీడియో తీశాను, ఎందుకంటే పార్క్ దగ్గర లైటింగ్స్ ఏమి లేవండి, అందుకని చెప్పేసి అయితే వీడియో పార్క్ అయితే మొత్తం తీయలేదు. వెళ్ళిందే 4:30కి వెళ్ళామండి. అందులోకి ఇప్పుడు శీతాకాలం కదా, వెంటనే నైట్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అదే అంతకుముందు వేరే ప్లేస్లకి వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే వాటర్ దగ్గర లైట్ కూడా ఉండేది కదా వీడియో తీయడానికి. ఇక్కడైతే బాగానే ఉంది, ఎందుకంటే చాలామంది ఆ వాటర్లో తిరుగుతున్నారు, పిల్లలనే కాదు పెద్దలు కూడా. బోట్లు లాంటివి, ఈ బోతులు అయితే చాలా బాగున్నాయండి. చాలా కలర్స్ ఉన్నాయి బోతులు, చిన్న బోతులు కూడా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. ఇవి కూడా ఎంచక్క నీటిలో అలా తిరుగుతున్నాయి అనమాట. సేమ్ ఇదే టైపు బోట్ కూడా, బోట్ టైపు బోట్ కూడా చేశారు, బోట్ కూడా ఉంది. అది కూడా వీడియో తీస్తాను, చూపిస్తానులేండి, వీడియోలోనే చూడండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. చలి కూడా బాగుందనమాట. ఇంకా శీతాకాలం వచ్చేసింది కదా, చలి కూడా ఎక్కువగానే ఉంది, క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇది వచ్చేసి అయితే పార్క్ అండి. అదిగోండి, అసలు ఏం లైటింగ్ అయితే ఏం లేదు పార్క్ దగ్గర అయితే. ఇంకా విలేజ్ అది ఆ టవర్ ఒక్కటే, ఇంకా అక్కడే కొంచెం లైటింగ్ ఎక్కువ ఉందనమాట. కనుమది అయితే ఇంకా లైటింగ్ అంత ఏం లేదు. విలేజ్లోకి అయితే లోపలికి అయితే వెళ్ళామండి, కానీ బయటకి పార్క్ దగ్గరికి అయితే ఫస్ట్ టైం వచ్చాను నేనైతే. ఇదిగోండి బోటు, దాంతోనే బోట్ ఉంది కదా, కానీ చాలా బాగుంది. చాలామంది పెద్దోళ్ళే, అరబీ వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడా చాలామంది తిరిగారనమాట లోపల. మేమైతే వెళ్ళలేదు, ఎందుకంటే మేము తీసుకెళ్ళిన పిల్లలు చిన్నపిల్లలు కదా, ఇలా అయితే వెళ్ళలేదు. ఒక పిల్ల అయితే ఎక్కింది, కానీ అదైతే నేను వీడియో తీయలేదు. అప్పుడు నేను వేరే దగ్గర వీడియో తీసుకుంటున్నాను అనమాట, అందుకని చెప్పి తీయలేదు. ఫోన్లో అయితే అలా గ్రీన్గా కనిపిస్తుంది, కానీ వాటర్ అయితే గ్రీన్గా ఏం లేదండి. నా ఫోన్ మరి అలా కనిపించింది, ఎందుకో తెలియదు, అంటే లైటింగ్ వల్ల. ఇవన్నీ ఇవన్నీ అయితే బోతులు. వీడియోలో అయితే చాలా మట్టుకుని బోతులే తీసాను వీడియో, ఎందుకంటే భలే ఉన్నాయండి. ఇవి అయితే అటు ఇటు తిరుగుతున్నాయి. ఇవి అయితే ఈ బోతులు కూడా మన ఇంటి దగ్గర అయితే బోతులు ఇంకా అందరికి తెలిసిందే కదా. ఈ అరబులకి ఇవి కూడా పెద్ద విచిత్రం కదా, ఏది చూసినా విచిత్రమే వీళ్ళకి. అందుకని చెప్పేసి ఈ బోతులని అయితే చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా తీసుకున్నాను అనమాట. నాకైతే తెలుసులేండి, కానీ వీడియో కోసం తీసుకున్నాను నేను అంతే. ఇగోండి పెద్ద పెద్ద బోతులు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇవి అయితే చాలా పెద్దవి అండి. ఇంకా తీసాను, వైట్ ఉన్నాయి, అవి ఇంకా పెద్ద బోతులు అండి. దీంట్లో తిరుగుతున్నాయి అన్నమాట. ఇగో లోపల నుంచి మొత్తం ఆ వాటర్ అంతా తిరుగుతున్నాయి. ఇట్లా కొంచెం సైడ్ కొంచెం స్టోన్ టైప్లో కట్టారండి, వాటి మీదకి వచ్చి పడుకుంటున్నాయి అనమాట. ఇవి వాటర్ మొత్తం తిరిగిన తర్వాత. ఇగోండి
చాలా బాగున్నాయి అనమాట. బోతలు అయితే మామూలుగా లేవు. ఇవన్నీ అయితే అరబులు అయితే ఫుల్గా ఫొటోస్ వీడియోలు అయితే తీసుకుంటున్నారు. అంటే దగ్గరికి వెళ్ళి టచ్ చేసి ఏమి లేదండి, మామూలుగా నీటిలో తిరిగినే తీసుకోవడం అంతే. ఇదిగోండి ఇక్కడ స్టోన్లా ఉంది కదా, దీని మీదే ఇంకా తిరిగేసిన తర్వాత వీటి మీదకి వచ్చి అయితే పడుకుంటున్నాయి. మొత్తం చాలా ప్లేసుల్లో ఉన్నాయి ఈ టైప్ స్టోన్ కట్టారు. ఇదిగోండి మా ఇంట్లో మేము తీసుకెళ్ళిన పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారన్నమాట ఈ బోతులను చూసి. ఎందుకంటే ఇందులో ఒక పిల్లకి బోత్ సాంగ్ వస్తుంది కదండి, డక్ సాంగ్ వస్తుంది కదా అరబీలో, ఆ పాట అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఈ బోతుల దగ్గర చాలాసేపు ఆటలాడింది అనమాట. బోతులు అయితే మామూలుగా లేవు. నాకు కూడా నచ్చినాయి, అందుకని చెప్పి వీడియో తీశాను. ఇదిగోండి ఈ పిల్లకైతే బోత్ సాంగ్ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు చెప్తాయి కదండి హై అయితే, అందుకే నాకు బోతులు అయితే అలానే చూస్తుంది. ఇది మొత్తం వాటర్ అనమాట, చాలా లెక్క ఉంది. ఇదిగోండి ఇవన్నీ వైట్ బోతులు ఉంటాయి. వీటిలో చిన్న బోతులు కూడా ఉన్నాయి, పిల్లలు చిన్న చిన్న పిల్లలు అనమాట. బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి కదా, నాకైతే నచ్చినాయి. మీ అందరికి అలా నచ్చినాయి ఏదో కామెంట్ చేయండి. ఇదిగోండి చిన్న బోతులు. ఇలా అయితే మొత్తం పార్క్ అంతా అయితే తిరిగాం కాసేపు. 2 hours ఉన్నామండి. 4:30కి వెళ్ళాం. 9:30 అలా అయిపోయిందండి వచ్చేసరికి. 2 hours పైనే తిరిగాం అనమాట. ఇదిగోండి ఇదంతా పార్క్ ఉండే ప్లేస్ అనమాట. లైటింగ్ ఎక్కడ ఉందో అక్కడే కొంచెం వీడియో తీసాను. నైట్ టైం కదండి, ఎక్కువ నా వీడియోస్ అన్నీ నైట్ టైం వీడియోలు వస్తున్నాయి, అందుకని చెప్పి పార్క్ మొత్తం అయితే తీయలేదు. ఇది ఎక్కువ తీసాను అనమాట. అదండి చాలా బాగుంది, ప్లేస్ అయితే నచ్చింది. కానీ వాకింగ్ చేయడానికి కాసేపు అలా రిలాక్స్ అవ్వడానికి అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ చిన్న చిన్న బోతులు అనమాట, బోతు పిల్లలు. ఇంకా ఈ నీటిలో తిరగడం, వారికి రావడం, తినడం, మళ్ళీ నీటిలో తిరగడం, ఇంకా ఈ పని ఇంకా బోతులు. ఎందుకండి పిల్లలు అయితే చూడండి, ఒక బోత అయితే పైకి వచ్చింది, ఈ బోత వెనకాల అయితే తిరుగుతుంది అనమాట. ఇదైతే ఎక్కడ మీదకి వచ్చి పొడిసిద్దని భయం వేస్తుంది. అక్కడ చిన్న పిల్లవాడు ఉన్నాడండి, ఆడికి అసలు భయం లేదు, ఆ బోతని పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇగోండి బోత చెప్పాను కదా, ఇవి అనమాట తీసాను. ఇగోండి పెద్దోళ్ళు కూడా తిరుగుతున్నారు, మేమైతే ఎక్కలేదులేండి. మామూలుగా వాళ్ళు వేరే వాళ్ళు వీడియో అయితే తీసాను బాగుందని చెప్పేసి. ఆల్రెడీ మేము నర్సాపురం ఉన్నప్పుడు వెళ్ళామండి, ఇలాంటిదే సేమ్ ఎక్కాము, కానీ బోత్ కదలండి, వేరే బోట్ ఎక్కాము మేమైతే. అదే గుర్తొచ్చింది నాకైతే. మా పిల్లలు ఉంటే కంపల్సరీ ఎక్కేవాళ్ళు. ఇదిగోండి స్టోన్ చెప్పాను కదా, ఇదిగో చాలా సార్లు ఉందండి అది ఈ టైపు. ఇంకా బోతులు తిరిగేసి వచ్చాక దీనిపైన పడుకుంటున్నాయి అనమాట. ఇక్కడ పైన ఇక్కడైతే లైట్ కూడా పెట్టారు, లైటింగ్ పెట్టారనమాట అక్కడ. ఇది మొత్తం పార్కు చుట్టూరు అనమాట. పగలు వెళ్తే మాత్రం చాలా బాగా వస్తుందండి వీడియో. నైట్ టైం వెళ్ళిన మొన్న ఇంకా కొంచెం మొత్తం తీసాను. ఇంకా పార్క్ మొత్తం తిరిగేసిన తర్వాత ఇంక వెళ్ళడానికైతే టైం ఇంకా దగ్గర పడింది. ఇవన్నీ చూసాం. వాటర్ దగ్గర కూడా వెళ్దామని చెప్పేసి అయితే వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. వాటర్ అయితే ఇంకా అందులో అసలు ఆ వాటర్లే మళ్ళీ ఎవరికి వస్తుందన్నమాట, పైపులు పెట్టారు అంతే. కానీ దాంట్లో నుంచి వెళ్ళాం. మొత్తం నా ఫోన్ అంతా తడిసిపోయిందండి వాటర్కి అయితే. మొత్తం వాటర్ అంతా మీదే పడుతుంది, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ అలా రావడానికి. అది కరెంటుతో పెట్టారనమాట. ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటే ఏమి రావట్లేదులేండి, అక్కడ లైటింగ్ ఏం లేదు, అందుకని చెప్పేసి ఫొటోస్ అయితే ఏమి రావు. ఇలా అరబోళ్ళు ఏంటంటే ఐఫోన్లు కదా, కొంచెం క్లారిటీగా వస్తాయి కాబట్టి వీళ్ళు ఫోటోలు వెళ్ళి నీట్గా వస్తాయి. మన ఫోన్ అంత ఐఫోన్ కాదు కాబట్టి ఇంకా అక్కడ ఫొటోస్ ఏం దిగలేదు నేనైతే. ఎందుకంటే వాటర్ అయితే మొత్తం నా ఫోన్ అంతా తడిసిపోయింది, నీళ్ళు అయితే బాగా పడినాయి అనమాట. కానీ దాంట్లో నుంచి వెళ్దామని చెప్పేసి వెళ్ళి కాసేపు అయితే వీడియో తీసుకున్నాం. ఆ వాటర్ మేము తడిసిపోయాము, అందులోకి చలి కూడా బాగా ఎక్కువ ఉందండి. ఈ పిల్లలైతే ఇంకా వాటర్కి అయితే హ్యాపీ కదా, ఇంకా అలా అయితే ఫుల్గా తడిసిపోయారు. నేను కూడా వెళ్ళానులేండి. అవతల నుంచి అవతలకి అయితే 2 సార్లు నడిచి వచ్చాం, బాగుందని చెప్పేసి.
అప్పటికే ఫోన్ మొత్తం తడిసిపోయింది. పాపం చిన్న ఆ పిల్ల కూడా తడిసిపోయిందండి నీళ్ళకి. నీళ్ళంటే మీద పడిపోతున్నాయి. అందులోకి పిల్లలేమో వాటికి చేతులు పెట్టేస్తున్నారండి. అందుకని చెప్పేసి వాటర్ కూడా మొత్తం తడిసిపోయాము. ఇదిగోండి టవర్ అయితే ఫస్ట్ టైం నేను దగ్గర నుంచి చూడడం. ఈ పార్క్ దగ్గరికి వచ్చాం కదా, పార్క్ దగ్గరికి వచ్చిన మనం దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా మొత్తం తిరిగిన తర్వాత ఈ పిల్ల అయితే అసలు ఆగను కూడా ఆగట్లేదండి. ఎక్కడ బోత కనపడితే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంక వెళ్ళిపోయే టైం వచ్చి ఇంకా వెళ్ళిపోదాం అన్నా కానీ ఈ బోతల దగ్గరే ఉంటుంది అనమాట ఈ పిల్ల అయితే. ఈ తాడు కూడా అడ్డం లేకపోతే ఆ బోతల దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఆ టైపులో ఎంజాయ్ చేస్తుంది బోతులను చూసి. ఆ బోతులు ఇంకెక్కడ కనపడితే అక్కడ వెళ్ళిపోతుంది. చాలా బోతులు ఉన్నాయండి. మొత్తం ఆ ప్లేస్ వాటర్ మొత్తం తిరుగుతున్నాయి. చాలా ఉన్నాయి బోతులు. అదైతే గుర్రం బాగుందని వీడియో తీసాను కానీ ఇక్కడైతే లైటింగ్ లేదు. ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారు కానీ లైటింగ్ అయితే ఏం లేదు. అలా ఇంకా మొత్తం తిరిగేసి ఇంకా పార్క్ మొత్తం తిరిగాం కాసేపు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం. ఇదైతే పాప్కార్న్. ఇక్కడికి వచ్చామండి షాప్ కాడికి. ఆ పార్కులోనే చాలా షాపులు ఉంటాయి కదా మామూలుగా ఫుడ్కి సంబంధించినవి. అక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే ఫుడ్ తీసుకున్నారు పిల్లలకి, మాకు కూడా ఫుడ్ తీసుకున్నారు. ఇవన్నీ స్వీట్ కార్న్ తీసుకున్నాం. ఇంకా ఎప్పుడు బర్గర్లో ఇంక ఇవే కదా తినేది బయటికి వెళ్ళినప్పుడల్లా. అందుకని చెప్పి స్వీట్ కార్న్ తీసుకున్నారు. ఇవైతే బొతాత్ చిప్స్ అండి. ఇవైతే ఫుడ్ తీసుకుని ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఇంటికైతే తినడం అయిపోయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ బయలుదేరిపోయాము ఇంకా ఇంటికి వచ్చేయడానికి. ఇదైతే ఈ బ్రిడ్జి బాగుందండి. ఇక్కడ మామూలుగా స్టిక్కరింగ్ టైప్లో పెట్టారు కదా, చాలా బాగుందని చెప్పి వీడియో తీసాను అంతే. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం పార్క్ మొత్తం తిరిగేసిన తర్వాత. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్. అలాగేనండి మామూలుగా నా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో అయితే 23న నేను వీడియో తీసాను ఇది, కానీ ఏ రోజున అప్లోడ్ చేస్తుందో తెలీదు. అందుకని అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. నా వీడియోలు చూస్తున్న అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. ఇలానే నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్న ఛానల్ని. ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇక్కడ పని చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నాను, కానీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ బాయ్ అందరికీ. గుడ్ నైట్. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలుసు. గుడ్ మార్నింగ్ అండి ఆల్రెడీ అందరికి కూడా. ఓకేనండి, బాయ్ బాయ్.